వ్యవసాయం రూపురేఖలు మారిపోతున్నాయి. పర్యావరణ స్నేహితంగా సాగే సేద్య పద్ధతులు కనుమరుగైపోయాయి. కృత్రిమ ఎరువులు, రసాయనాల వాడకంతో దిగుబడులు పెరగటం మాటలా ఉన్న నేల, మానవుల ఆరోగ్యం మాత్రం దెబ్బతింటోంది. శాస్త్రీయతను ఆచరించడంలో లోపించిన అవగాహన అనర్థాలకు దారితీస్తోంది. పరిస్థితి చేయిదాటి అంపశయ్యపైకి చేరిన సేద్యానికి చికిత్స మొదలైంది. సంప్రదాయ పద్ధతులు తిరిగి ఆదరణ పొందుతున్నాయి. జీవావరణాన్ని కాపాడుతూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ఔత్సాహికులు సాగిస్తున్న సాగు తోటివారిని ఆకర్షిస్తోంది. అలాంటి ఓ క్షేత్రాన్ని మీరు చూడండి. ముమ్మరంగా కోతలు ప్రక్క, వంగిన వరికంకులు మరో ప్రక్క శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్న విహంగాల విహారం. రసాయనాలకు దూరంగా, పర్యావరణ స్నేహితంగా ఇక్కడ సేద్యం సాగుతోందని చెప్పకనే చెబుతున్నాయి. మారిన పోకడలు సేద్యాన్ని రసాయనమయంగా మార్చేశాయి. పేటిల్లుతున్న చీడపీడలు పురుగుమందుల వాడకాన్ని పెంచేశాయి. ఈ ఏడాదే చూస్తే ఖరీఫ్లో దోమ తాకిడి లేని వరి పొలం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ వరి పొలంలో మాత్రం దోమ తాకిడి లేదు. ఎలా సాధ్యపడిందంటే రసాయనాలకు దూరంగా, సురక్షితంగా సాగిన సేంద్రియ పద్ధతుల వల్లే. తోటి రైతులు సైతం ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గోదావరి జిల్లాలో లక్షల ఎకరాలను తుడిచిపెట్టిన దోమ ఈ పొలం దరిచేరనైనా లేదు. కనుచూపు మేరకు మనకు కనిపిస్తున్న విస్తీర్ణం 20 ఎకరాలు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేట కొత్తగూడెం గ్రామంలో కనిపిస్తోంది నిండైన వరిచేను. సనాతన పద్ధతులను ఆచరిస్తూ 15 ఏళ్లుగా వరి సాగు చేస్తున్న రైతు మాట్లాడుతూ, పూర్తిగా మన యొక్క పశువుల మీద ఆధారపడి పండిస్తున్న చేను ఇది. పాత పద్ధతి గళ్ళు వేయి పద్ధతి అని అందరికి తెలిసిందే. ఈ పద్ధతిలో 365 రోజులు కూడా మేము చేలో తాడుకి పొడుగాటి తాడు పెట్టి తాడుకి కట్టేయడం జరుగుతూ ఉంటుంది. దీనివలన పూర్తిగా భూమి అంతా కూడా బెడ్డింగ్ అయిపోతూ ఉంటుంది. పేడ, ఈ యొక్క మూత్రం దీనివలన బెడ్డింగ్ అయి సంవత్సరం కూడా ఒక్కొక్క లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది. మన పూర్వీకులు చేసిన పద్ధతినే మేము ఈ రోజు వరకు కొనసాగిస్తానన్నాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తానన్నాం. ఈ ఎరువులు, పురుగు మందులు, ఈ ఖర్చు ఒకటి మిగులుతూ ఉంటుంది. రెండోది అంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మనం పంట దిగుబడి మనం తీసుకున్నట్టయితే నేను 96లో వ్యవసాయానికి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా 27 బస్తాల నుంచి 31 బస్తాల వరకు వస్తూ ఉంది. కన్నా కూడా ఈ పద్ధతే మేలని నేర్పించి నేను కాకుండా మా పిల్లలు కూడా దీన్నే ఆప్ చేసుకునే విధంగా దాన్ని తయారు చేసుకుంటా ఉన్నాము. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ రైతు వ్యవసాయంలోకి రావటమే కాక ఆధునిక పద్ధతులకు వెళ్లకుండా సురక్షితమైన సనాతన పద్ధతులను ఆచరణలో పెట్టారు. ఎంత దిగుబడి సాధించాం అన్నదానికంటే ఎంత ఖర్చు పెట్టి ఆ దిగుబడి సాధించాం అన్నదే ప్రధానమని నిరూపిస్తున్నారు. తోటి రైతులు సైతం ఈ రైతు సేద్యాన్ని ప్రశంసిస్తున్నారు. జనరల్ గా సేంద్రియ వ్యవసాయానికి దీనికి వచ్చి లేబర్ కూలీ, ఉడుపు, కట్టేత, కోత, కట్టేత, నూరుపుడు ఒకటైనప్పటికి కూడా మాన్యూర్స్ వచ్చి ఎకరానికి 5,000-6,000 రూపాయలు కలిసి వస్తుందండి. ప్లస్ పురుగు మందులు వచ్చి తెగుడు మందులు కానీ, దోమ మందులు కానీ, కెమికల్ వ్యవసాయం చేసినటువంటి రైతులకి ప్రతి ఎకరానికి వచ్చి ఓన్లీ దోమ మందు 6,000 నుంచి 8,000 అయినటువంటి రైతులు ఉన్నారండి. అలాగే పురుగు మందులు కూడా 3,000-4,000 అయినటువంటి రైతులు ఉన్నారు. అంటే ఓన్లీ పురుగు మందులకే 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం చేయడం వలన ఇటువంటి దోమ కానీ ఏమీ లేదు. పంట కూడా ఒరిజినల్ గా బంగారం రంగు ఎలా ఉంటుందో ఆ రంగులో వచ్చిందండి. సేంద్రియ వ్యవసాయం చేయడం చాలా ఉత్తమమైన మార్గం. అలాగే భూమి పాడవదు, రైతు కూడా పాడవడం. 4-3 బస్తాలు తక్కువ పడినప్పుడు కూడా వాతావరణం కాలుష్యం కూడా మనం అరికట్టడం అవుతాం. కృత్రిమ ఎరువులను వాడకుండా, మందుల పిచికారీలకు పని చెప్పకుండా పశువులను పొలంలో కట్టి పశుమూత్రం, పశువుల గెత్తంతో సారవంతం చేస్తున్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సేద్యం సాగిస్తున్నారు. 20 ఎకరాల్లో ఖరీఫ్ లో అంతా నాటు వేసిన ఈ పొలంలో రబీలో 10 ఎకరాల్లోనే నాటు వేస్తారు. మరో 10 ఎకరాల్లో జూన్ మాసం వరకు గేదెలను చేన్లో నిలబెట్టి సారవంతం చేస్తారు. దిగుబడి 4-5 బస్తాలు తగ్గినా ఆదాయన ఖర్చుతో పోలిస్తే ఈ రైతు వ్యవసాయమే లాభిస్తోందంటున్నారు తోటి రైతులు. పొలాలండి మందులేతంలో వాటి అయ్యేతంలో మా నానా రకాల అన్ని మందులన్నీ ఏతంలో మా ఈ దోమ బట్టి పోయినాయండి. శుభ్రం తెగులు వచ్చి ఇప్పుడు సతీష్ బాబు గారి చేను ఆయనకి ఏ పెట్టుబడి లేకుండా 27 బస్తాలు అవుతున్నాయండి. వ్యవసాయం మాకేం మిగులుతలేదండి. ఆయనకే ఎంతో కొంత గట్టిగా కొంచెం తక్కువ పెట్టుబడిలో ఎక్కువ అమౌంట్ వస్తుంది. లెక్కలో ఈ పంట అంత పంట ఎక్కడ లేదండి. మా ఈ మందులు మాకు వేసాం కానీ మా ఇంత శుభ్రంగా లేదండి. ఇంకా బాగుందండి, దోమ లేదు, ఏమి లేదు, అంత శుభ్రంగా ఉందండి పంట. 27-28 దాకా అనుకున్నామండి. మా మందులు వేసాం కానీ మా ఇట్లా రాలేదండి. రైతులే కాదు, శాస్త్రవేత్తలు సైతం ఈ రైతు ఆచరిస్తున్న పద్ధతులను ప్రశంసిస్తున్నారు. సేంద్రియ సనాతన పద్ధతులు ఆయన ఫాలో అవుతున్నారు. అక్కడ మీకు ఈ సీజన్లో వీరికి దోమపోటు కూడా రావడం జరగలేదు. ఇది 100-90 పొలాల్లో చుట్టుపక్కల దోమపోటు ఉండగా ఈ రోజున మనం ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కానీ, ఈ వ్యవసాయ పద్ధతుల వల్ల కానీ ఇక్కడ ఏమాత్రం దోమ అనేది మనకి ఇప్పుడు చేలో కనబడటం లేదు.
ఇటీవల వరి పరిశోధన స్థానంలో జరిగిన రైతు సదస్సులో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ సదస్సులో సైతం పాల్గొనే అవకాశం ఈ రైతుకు దక్కుతోంది. వచ్చే నెల బీజింగ్ లో జరిగే సదస్సుకు ఆయన వెళ్లనున్నారు. 2005లోనే ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందిన ఈ క్షేత్రం తోటి రైతులను ఆకర్షిస్తోంది, ఆచరణ దిశగా ప్రోత్సహిస్తోంది.